అలా మీరు సైడ్ జరగనా మేడం, కొంచెం బ్యాక్ మహేంద్రరావు వచ్చారు. మన మూసాపేట్ కార్పొరేటర్ గారు ఇంకా జరగండి, ఇంకా జరగండి, లోపలికి హరీష్ రెడ్డి గారు చుక్కుడుపల్లి జిల్లా అధ్యక్షుడు, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు. అదే మేడం మేడం సాధారణ ముఖ్య ఘట్టం ప్రారంభమవుతుందండి. రాముని యొక్క పట్టం ఇప్పుడు ఉపకాలతో వారు వెనక జరగండి అన్నా, కొంచెం వెనక రండి అన్న, వెనక అటు వెళ్ళిపోవాలి, అటు వెళ్ళిపోవాలి, అటు వెళ్ళిపోవాలి, అటు వెళ్ళిపోతే జరగాలండి. దూరం ఉంటుంది, దగ్గర ఉంటుంది, అటు జరిగితే వస్తారు కాదు. మీరు ఇంకా జరగండి, ఇంకా జరిగితే అందరూ అన్న, కొంచెం ఫోటో కొంచెం ఫోటోగ్రాఫర్ అన్న అన్న బయట అన్న ఫోటోగ్రాఫర్ అన్న మీరు भाई साहब इस तरफ आई, भाई साहब इधर जाइए, जगह ही नहीं है महाराज, पीछे हटाओ ना लोगों को पहले आप ना भाई मैं ट्रक वाले अरे जरगले ना वीरा ने जरगले इनको जरगले ना वीरा क्या प्यार पूजन सर मार सर कैमरा करके राइट का అన్న జరగదు, వీడియో లైవ్ ఉంది, ఇబ్బంది పెట్టండి. ఫోటో తీసుకుని జరగాలి, అక్కడ ఇంకోటి ఏదైనా అయింది అనుకో, ఇంకొకటి ఇబ్బంది ఏది ఉండదు. మధ్యలో చేయబెట్టకండి అన్న. చేస్తావా సంబంధించిన తర్వాత లైవ్.
కొద్ది దూరంగా ఉంటామండి అందరం కూడా సావధాన్. జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. అది కార్యక్రమం అయిపోతే అందరూ కూడా దూరంగా ఉంటే కొంచెం పరిచయం ఉంటుందండి. అందరూ కూడా ఫస్ట్ వాళ్ళని పరిచయం చేస్తాను ఒకసారి. ఫస్ట్ వాళ్ళని పరిచయం చేస్తానండి. సావధాన్. పంతులారు కొంచెం అట్లా అన్న మీరు జరుగుతారు పంతులారు అక్కడ జరుగుతా పంతులారు జరుగుతుంది శ్రీరామ జయ రామ జయ జయ రామ. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సావధాన్. అయిపోయింది రండి, దూరం వచ్చాయండి ఇంకా అందరూ కూడా. గణేష్ 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 వెంకటేష్ గణేష్ సావధాన్. ఒక్క నిమిషం, మిగతా వాళ్ళందరూ కూడా కొద్ది పక్కన వెళ్తే పరిచయం ఉంటుందండి. వారికి సన్మానం ఉంటుంది. మిగతా వాళ్ళందరూ కూడా కొద్దిగా దూరంగా జరిగితే బాగుంటుంది. అన్న మీరు కొద్దిగా సైడ్ రండి, అటు సైడ్ వెళ్ళండి. వెనకెళ్ళండి, మీరు వెనకెళ్ళండి. ముందుకు వస్తే రారా, ఎట్లా పోతే మాకు కవర్ అవుతుంది. ఏం చేస్తున్నా బండి కళ్ళే అన్నారా? వెళ్ళిపోతారా?
అమ్మ మీరు కొంచెం సైడ్ వెళ్ళిపోండి అమ్మా ఇంకా అదే వెళ్ళండి. మేము జరుగుతుంది పెడదాం పెడదాం లోపల ఫోటోగ్రాఫర్ ప్లేస్ లేదు కొంచెం కొంచెం లోగో అదేనా లోగో తీయండి మేడం మీరు దగ్గర ఇక్కడ ఉంటే కష్టం ఇక్కడ ఉండొద్దు ఇక్కడ అమ్మ మీరు కొంచెం ముందుకు అమ్మ మీరు అమ్మ మీరు కొంచెం సైడ్ కావాలి రామమందిర నిర్మాణం గురించి భవ్యమైన రామమందిర నిర్మాణం ఆ సందర్భంలో దేశం మొత్తంలో భవ్యమైన రామమందిర నిర్మాణం కోసము నిధి సమీకరణ కార్యక్రమము ఈరోజు భారతదేశం మొత్తంలో జరుగుతున్నది. అదే ఈరోజు మన మధురానగర్ లో 10 బస్తీలో కార్యక్రమం జరగబోతుంది. అందుకు ఈరోజు మన సేవాలాల్ బస్తీలో శ్రీ సేవాలాల్ మందిరంలో బండి సంజయ్ గారు కార్పొరేషన్ బ్యాంక్ చైర్మన్ గా కూడా సేవలు అందించారు. కరీంనగర్ ఎంపీగా బాధ్యతలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అదేవిధంగా పక్కన ఉన్నవారు శ్రీ గౌతమ్ గారు మనందరికీ సుపరిచితమే. వారు ప్రముఖ సిబిఐటి ఇంజనీరింగ్ కాలేజ్ అధినేత, భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ సెంట్రల్ ప్రెసిడెంట్ గా వారు బాధ్యత నిర్వహిస్తున్నారు. వారికి శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ ద్వారా స్వాగతం, ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అట్లాగే ఈ యొక్క కార్యక్రమానికి మన ఈరోజు రామ జన్మభూమి మందిర నిర్మాణం కోసమై, భవ్యమైన రామమందిర నిర్మాణం కోసమై ప్రతి హిందువు, ప్రతి సామాన్య కార్యకర్త అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవాలని మన సంఘ పెద్దలు, సాధు సంతులు నిర్ణయించి ప్రతి హిందువుల దగ్గర నుంచి ఒక ఇటుక సాయంతో అట్లా పూర్తిగా నిర్మించాలనే ఉద్దేశంతో దేశంలో
మన భవ్యమైన రామ మందిర నిర్మాణం కోసము ఎంతో మంది అధినేతలు మేము ఒకరు 100 కోట్లైనా పర్వాలేదు మేము నిర్వహిస్తామని చెప్పారు. ఆ యొక్క నిర్ణయాన్ని కాదనుకుంటా ప్రతి హిందువు ఈ యొక్క భవ్యమైన రామ మందిరంలో పాల్పంచుకోవాలనే ఉద్దేశంతో మన సాధు సంతులు నిర్ణయించడం వల్ల ఈరోజు దేశం మొత్తంలో నిధి సమీకరణ ఉద్యమం ప్రారంభమైంది. అందుమూలంగా ఈరోజు మన మధురానగర్ లో సేవాలాల్ బస్తీలో ఈ యొక్క కార్యక్రమం మనం ప్రారంభించుకుంటున్నాం. ఈ పూజా కార్యక్రమం తర్వాత మన ముఖ్య అతిథి శ్రీ బండి సంజయన్న గారు, గౌతంతి గారు మన పుర వీధుల ముందు వెళ్ళి మన హిందూ బంధువుల ఇళ్లలో ధన సమీకరణ చేసి అయ్యప్పకు పంపించడం జరుగుతుంది. అలాగనే ఈ యొక్క కార్యక్రమానికి నా మిత్రుడు మన మోతీనగర్ కార్పొరేటర్ మహేందర్ గారు, వారు బాల్యం నుండి స్వయం సేవకులు, వారిని ఇచ్చేశారు. వారికి కూడా స్వాగతం సుస్వాగతం. అలాగనే మన వెంకయ్యనగర్ కార్పొరేటర్ శ్రీ కిలారి మనోహర్ గారు కూడా ఇచ్చేశారు. వారి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా మన సీనియర్ నాయకుడు బాలప్రకాష్ గారు మరియు విక్రమరెడ్డి గారు, మళ్ళా గంగరాజన్న, శ్రీనివాస్ గారు, అట్లే మిగతా అందరు పేర్లో చెప్తున్నాను. అదేవిధంగా మిగతా వాళ్ళందరూ ఇచ్చేశారు. వారందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ యొక్క మీడియా సమావేశం అవుతూనే మనం జనజాగరణకు వెళ్తాము. సో అందరూ సహకరించాలని కోరుతున్నాం. జై శ్రీరామ్. రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు నుండి ఫిబ్రవరి 20 వరకు ప్రజలు ఇస్తున్నటువంటి ఒక రామ మందిర నిర్మాణానికి ఇస్తున్నటువంటి డబ్బులు మొత్తం కూడా ఈరోజు ప్రారంభించబడుతుంది. ప్రతి బస్తీలో కూడా బస్తీ కమిటీలు ఏర్పాటు చేసుకొని ఆ కమిటీల ద్వారా ప్రజలను జనజాగరణ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా పాల్గొంటున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగానే రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారి యొక్క బోరబండ సేవలాల్ బస్తీలో ఈరోజు ప్రజలను కలవడానికి వచ్చారు. ప్రజలందరూ కూడా ముందుకొచ్చి రామ మందిర నిర్మాణంలో మేము కూడా భాగస్వాములు అవుతాం, మేము కూడా కొంత గొప్ప మాకు ఉన్నటువంటి ధనాన్ని మేము కూడా ఇస్తాము, మందిరం ఒక మంచి 1000 సంవత్సరాలకు కూడా ముందు వచ్చేటువంటి జనరేషన్ అన్నిటి కూడా ఈ యొక్క మందిరం నిలబడాలి అని చెప్పి అందరూ కూడా ప్రజలు ముందుకు వస్తున్న ఈ సందర్భంగా అందరూ కూడా ఈ యొక్క మందిర నిర్మాణంలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ప్రజలకు కలవడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ సేవలాల బస్తీలో ఉన్నటువంటి ఈ మందిరంలో పూజ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బస్తీలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ కార్యక్రమంలో తర్వాత ఉన్నటువంటి అందరూ కూడా ఈ యొక్క తన యొక్క కొంత గొప్ప వారి యొక్క శాయశక్తులు కూడా ఈ డబ్బులు ఎవరైతే ఇస్తామని ముందుకు వచ్చినారో వాళ్ళందరి దగ్గర కూడా ఈ యొక్క డబ్బు తీసుకొని ఆ ట్రస్టుకు జమ చేయడం జరుగుతుంది. 3 రకాలుగా తీసుకున్నటువంటి యొక్క నిర్ణయం వాటి కార్యక్రమంలో 20 రోజులు కూడా ఈ యొక్క కార్యక్రమం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ కూడా నిమగ్నం అవుతుంది. ఈరోజు మన శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్టు సంయోజకులను పరిచయం చేస్తాను. అచ్చవెల్లి భానుప్రకాష్ గారు ముందుకు రావాలి. ఆర్ఎస్ఎస్ కుకుడుపల్లి బాగ్ కార్యవాహ మరియు ఈ తీర్థ ట్రస్టుకు వారు సంయోజన సమితి సంయోజనగా బాధ్యత నిర్వహిస్తున్నారు. అట్లాగనే శ్రీ జనార్దన్ రెడ్డి గారు విశ్వ హిందూ పరిషత్, వారు విశ్వకర్మ జిల్లా కోశాధికారి, వారు సహ సంయోజకులుగా బాధ్యత నిర్వహిస్తున్నారు. బాలాజీ ముందుకు రావాలి. జనార్దన్ రెడ్డి గారు విశ్వ హిందూ పరిషత్ జిల్లా కోశాధికారి, వారు మన సమితికి సహ సంయోజకులు.
ఒకసారి వాళ్ళిద్దరిని రమ్మనండి. ఈరోజు సేవాలాల్ బస్తీ సంయోజక్ శ్రీ గణేష్ గారు, నిధి ప్రముఖ్ అనూప్ గారు, ఈ యొక్క బస్తీకి సంబంధించిన వాళ్ళు ప్రముఖులు. స్పీకరా ఏది అందరూ కూడా కొంచెం మాట్లాడకుండా దూరంగా ఉండండి. మన అధ్యక్షుడు సంజయ్ గారు మీడియాతో మాట్లాడిన తర్వాత బస్సులో పోయి ప్రజలను కలవడం జరుగుతుంది. ఇప్పుడు అందరం కూడా నిశ్శబ్దంగా ఉండి ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా ముగించుకోవాలి. భారత్ మాతాకి, భారత్ మాతాకి. కొంచెం జరగండి. కొంచెం ఆగండి తర్వాత రాయండి ఇలా రాయండి వెనక్కి ఇద్దరు ఇది అయిపోయాక ఫోటో బాబు సోషల్ మీడియా తర్వాత ఫస్ట్ మీడియాకి అవకాశం మీరు మీడియాకి ఇబ్బంది లేకుండా కొంచెం అందరు పక్క జరగండి. కొంచెం పక్క జరగండి. ఇంకో సరే 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 ఓకే మళ్ళీ ಮಾಡ್ತೀಯ ಮಧ್ಯೆ ಮಾಡ್ತೀಯ కొంచెం జరగండి. సరే వాళ్ళు బనాలి ఇద్దరు అడ్డుపని లేదు ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు ఫోన్ వస్తుంది పట్టుకోండి హలో సరే మధ్య ಮಾಡ್ಕೊರಿಯಾ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రము ట్రస్ట్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ జనజాగరణ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క రాజకీయ పార్టీ కార్యక్రమం కాదు, రాజకీయ కార్యక్రమం కాదు. అయోధ్యలో భవ్యమైన దివ్యమైన రామ మందిర నిర్మాణం కోసము దేశవ్యాప్తంగా ప్రతి హిందూ స్పందించే విధంగా ప్రతి హిందూ కుటుంబాన్ని కలిసి వారి ద్వారా నిధి సేకరించి ప్రతి హిందువును ఈ రామ మందిరం యొక్క నిర్మాణంలో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని
శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్రం ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రారంభించబడతా ఉన్నది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా దాదాపు 4 లక్షల కుటుంబాలను కలవాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఇది రాజకీయాలకు అతీతంగా జరిగే కార్యక్రమము. ఏ రాజకీయ పార్టీ అయినప్పటికీ, ఏ సంస్థ అయినప్పటికీ, ఏ సంఘం అయినప్పటికీ కూడా ఒక హిందువుగా ప్రతి ఒక్కరు దీనిలో భాగస్వామి కావాల్సిన అవసరం ఉంది. దానిలో భాగంగానే ఈరోజు ఈ భాగ్యనగర్లోని శ్రీ సేవాలాల్ బస్తీలోని శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్ మందిరంలో పూజలు నిర్వహించి వారి ఆశీర్వాదంతో, ఆ అమ్మవారి ఆశీర్వాదంతో మన ఆరాధ్య దైవం శ్రీరాముని వారికి పూజ నిర్వహించి ఈరోజు కార్యక్రమం చేపడతా ఉన్నాం. దీని ప్రధాన ఉద్దేశము నిధి సేకరించడము, డబ్బులు తీసుకోవడం ముఖ్యం కాదు. ప్రతి హిందూ యొక్క కుటుంబాన్ని గడపదట్టడము, ప్రతి హిందువుని కలవడము, ప్రతి హిందూ కూడా ఈ రామ మందిర నిర్మాణంలో నా భాగస్వామ్యం ఉంది, ఇది నా రామ మందిరం అని చెప్పి ఒక భావన కల్పించే విధంగా ఆ వాతావరణం కల్పించడానికే ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉన్నది. మంచి స్పందన వస్తున్నది. చాలామంది రాజకీయ నాయకులు వాళ్ళ జెండాలను పక్కబెట్టి ప్రతి హిందూ గడప తట్టడము, ప్రతి హిందూ ద్వారా నిధి సేకరించడమే ఎజెండాగా అందరూ రావడం నిజంగా చాలా సంతోషం అనిపిస్తూ ఉన్నది. ఇది ఒక రామరాజ్య స్థాపనకు ప్రతీకగా, ఒక నాందిగా ఈ కార్యక్రమం జరగబోతున్నది. రామరాజ్య స్థాపన అంటే సుఖ సంతోషాలతో ఉండడము, అష్టైశ్వర్యాలు కల్పించడం ముఖ్యం కాదు. సనాతన ధర్మం పట్ల, సంస్కృతి సాంప్రదాయ పట్ల, సమాజం పట్ల ఒక బాధ్యతగా వ్యవహరించే విధంగా ఆలోచన కల్పించడమే రామమందిర నిర్మాణం యొక్క ప్రధాన ఉద్దేశం. భారతదేశం యొక్క సంస్కృతి సంస్కారం మూలాలను ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఉండడానికే ఈ రామమందిర నిర్మాణం ఉద్దేశం. దాంతోపాటు ఒక శ్రద్ధ కేంద్రంగా మారబోతున్నది. రాబోయే తరాలకు, తరతరాలకు గతంలో భారతదేశం యొక్క సనాతన ధర్మాన్ని, సంస్కృతి సాంప్రదాయాలను తెరమరుగు చేసే విధంగా కొంతమంది కుహన లౌకికవాదులు చేసేటువంటి కుట్రలను పటాపంచం చేస్తూ అటువంటి పరిణామాలు ఉత్పన్నం కాకుండా ఉండే విధంగా తరతరాలకి, రాబోయే తరాలకు కూడా ఈ స్ఫూర్తిని అందించే విధంగా ఒక స్ఫూర్తి కేంద్రంగా ఈ రామమందిర నిర్మాణం జరగబోతా ఉన్నది. దాంతోపాటు మన ధర్మం పట్ల, దేవాలయాల పట్ల, మన సంస్కృతి పట్ల దాడులు చేస్తూ ఆక్రమణకు పాల్పడే దురాక్రమణదారులకు ఒక హెచ్చరిక జారీ చేసే విధంగా, ఆ హెచ్చరిక జారీ చేయడానికే ఈ రామమందిర నిర్మాణం. మీ అందరూ తెలుసు, రామమందిర నిర్మాణం వెనుక అనేక మంది, దాదాపు 4 లక్షల మంది కరసేవకులకు బలిదానం ఉంది. వాళ్ళందరూ మెజార్టీ ప్రజలైనటువంటి ఈ దేశంలో రామాలయాన్ని నిర్మించడానికి ఇన్ని సంవత్సరాలు పట్టిందంటే దానికి కారణం ఎవరో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది విమర్శ కాదు, ఒక మార్పు కోసమే ప్రయత్నం చేస్తున్నాం. అందరూ కూడా మార్పు జరగాల్సిందే. మనకు తెలుసు, గాంధీ మహాత్ముడు గోపాలకృష్ణ గోఖలే గారిని కలిసినప్పుడు చరిత్ర ఇదంతా కూడా వారు ఒక సూచన చేశారు. దేశవ్యాప్తంగా పర్యటించడమని చెప్పి గాంధీ మహాత్ముడు దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నప్పుడు ప్రతి గ్రామంలో, అన్ని ప్రాంతాల్లో రామనామ స్మరణ చేస్తున్న విషయాన్ని గుర్తించి ఇవాళ అదే మహాత్మా గాంధీ గారి దేశంలో రామరాజ్య స్థాపన జరగాల్సిందని చెప్పి చేతిలో భగవద్గీత పట్టుకొని దేశవ్యాప్తంగా పర్యటించినటువంటి ఆ సందర్భాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి గాంధీ మహాత్ముడు కలగినటువంటి ఆ రామరాజ్య స్థాపనకు ఒక నాంది కావాలంటే మన రామ మందిర నిర్మాణంలో అందరూ భాగస్వామ్యం కావాల్సిందే. ఆ కరసేవకుల ఆత్మ బలిదానాన్ని వృధా పోనీయం, వాళ్ళ త్యాగాలను వృధా పోనీయం. దేనికోసం త్యాగం చేసిర్రో, ఏ రామ మందిర నిర్మాణం కోసం ప్రాణ త్యాగం చేసిర్రో ఆ కరసేవకుల త్యాగాలను గుర్తిస్తూ వాళ్ళను స్మరించుకుంటూ
ఎట్టి పరిస్థితుల్లో రామ మందిర నిర్మాణం జరగాలని చెప్పి దేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్న ప్రతి హిందువు ఒక సంకల్పం తీసుకొని ఒక దృఢ సంకల్పంతో వాళ్ళ ముందుకు వస్తున్న తరుణంలో ఒక శుభ సందర్భం ఇది. నిన్న కర్ణాటకలోని విజయనగరంలో ఒక మహిళ భర్త లేడు, వాళ్ళ కొడుకు కోవిడ్తో చనిపోయాడు. నా భర్త నా కొడుకు అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగాల్సిందే, జరిగి తీరాల్సిందని చెప్పి ఒక దృఢ సంకల్పంతో అనేక సందర్భాల్లో నాకు వాస్తవ విషయాలు వివరించిన తర్వాత ఈరోజు నా భర్త మరణించాడు, నా కొడుకు మరణించాడు. కాబట్టి నా బాధ్యతగా 1,00,000 రూపాయలు ఇవ్వాలా నేను ఈ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం ట్రస్ట్కి ఇస్తున్నా అని చెప్పి నిన్న ఆ సోదరి ఆ మహిళ విషయం ఇలా దేశవ్యాప్తంగా సోషల్ మీడియా వైరల్ అవుతున్నది. ఎవరో చెప్పలే ఆమెకు, ఎవరు కలవలే, ఇక్కడ ఒక సంకల్పం ఒక ఆలోచన వచ్చింది వాళ్ళ లోపల. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కూడా అందరం కూడా కాషాయ జెండా పట్టుకొని జై శ్రీరామ్ అంటూ రామనామ స్మరణ చేస్తూ ఈ జనజాగరణ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని చెప్పి అందరూ కూడా దివ్యమైన భవ్యమైన రామమందిర నిర్మాణం విషయంలో ప్రతి హిందువు భాగస్వామ్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దానిలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. చాలా సంతోషం అందరు ఈ కార్యక్రమం పాల్గొనడం. మరి చిన్న పెద్ద తేడా లేకుండా సామాన్య నుంచి అసామాన్యం వరకు ప్రతి ఒక్కరు కూడా దీనిలో భాగస్వామ్యం కావాలి. పేద ధనిక తేడా లేకుండా ప్రతి హిందువు దీనిలో భాగస్వామ్యం కావాలి. కాబట్టి అందరూ ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని చెప్పి ఆ రాముని కృపకు అందరూ పాత్రలు కావాలని చెప్పి ఆ శ్రీరాముల వారి ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఒక సంస్కారవంతమైన జీవితం గడపాలని చెప్పి సనాతన ధర్మ రక్షణ కోసం సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే విధంగా ఆ రాముల వారు ఒక ధైర్యాన్ని, శక్తిని, ఒక సామర్థ్యాన్ని ప్రతి ఒక్కరికి అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా శ్రీరాములను వేడుకుంటూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. రాజకీయాలు ప్రతి హిందువు స్పందించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం లేను. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం ట్రస్ట్ యొక్క ఒక సభ్యునిగా, మామూలు సభ్యునిగా మాత్రమే ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొంటున్నాను. రాజకీయ విమర్శలకు వారు కూడా సహకరించాలి, వారు కూడా ముందుకొస్తే చాలా సంతోషం. ఇది రాజకీయ విమర్శ కాదు, అందరు రావాలి, అందరూ పాల్గొనాలి. ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ జెండా వేసుకోం, కాంగ్రెస్ పార్టీ జెండా వేసుకోం, టీఆర్ఎస్ పార్టీ జెండా వేసుకోం, కమ్యూనిస్ట్ పార్టీ జెండా వేసుకోం, టీడీపీ పార్టీ జెండా వేసుకోం, ఏ పార్టీ జెండా వేసుకోం. మేము కేవలము కాషాయపు కండువా, కాషాయపు జెండా పట్టుకొని శ్రీరామనామ స్మరణతో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు పాల్గొని నిన్న కూడా కొంత పాల్గొనడం సంతోషం. హిందువులందరూ సంఘటితం కావాలని కోరుకుంటున్నాం. మేము హిందూ సమాజం సంఘటితం ఉన్నప్పుడే ఈ దేశం ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణంగా తల్లి భారత మాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించాలనుకునే ఒక దృఢమైన ఒక విశాల దృక్పథంతో అందరం ఆలోచిస్తున్నాం. కాబట్టి దానిలో భాగస్వామ్యం కావాల్సిందే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అన్న కొంచెం ఉండండి, చెక్కులు ఇస్తారు. దేవాలయ కమిటీ గారు సంజయ్ అన్నకు కిరణ్ పేరు రాయినప్పుడు బ్లాక్ చెక్ ఇవ్వాలి. కిరణ్ పేరు రాయినప్పుడు బ్లాక్ చెక్ ఇవ్వాలి.
దేవాలయ ధర్మకర్త వీరి విగ్రహాన్ని ఇప్పించింది. విగ్రహము ఎక్కడ తయారించాలంటే రాజస్థాన్ నుంచి సముద్రం రాయాలి జబ్బర్ భాయ్ जा जब्बार भाई మైనార్టీ మోర్చా నాయకుడు జబ్బర్ గారు కూడా ఈరోజు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం కూడా సహకరిస్తున్నారు. आगे